యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. మీకందరికీ నమస్సుమాంజలు. ప్రస్తుత భాగంలో పురాణ పరిచయంలోని కొన్ని విషయాలు క్లుప్తంగా అందజేయడం జరుగుతోంది. పురాణాలంటే ఏమిటి అన్న సందర్భం వచ్చినప్పుడు ప్రాచీన కాలోదంతం అనక్తీతి పురాణం అని చెప్పబడింది. భారతీయతకు మూలాధారం వేదం. వేదాలన్నీ పురాణాల్లో పొందుపరచబడ్డాయి. ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలతో సమానంగా పురాణాలు పంచమ వేదంగా కీర్తింపబడుతున్నాయి. ఆ విధంగా పురాణ పఠనం ఐహిక ఆముష్మిక సాధనం. ప్రవచనాల రూపంలో ఉండడం వల్ల పురాణాలు అందరికీ మరింత దగ్గరయ్యాయి. వేదవ్యాసుడు ఏకరాశిగా ఉన్న పురాణాలను అష్టాదశ పురాణాలుగా విభజించినట్లు అందరికీ తెలుసున్నదే. ప్రస్తుత భాగంలో ఈ 18 పురాణాల ఆవిర్భావం, పురాణాలు మానవాళికి అందించిన సందేశం మొదలైనవి క్లుప్తంగా చర్చించబడ్డాయి. అయితే జలరాశి వలె ఉన్న పురాణాల్లోని కొన్ని సంఘటనలు, వాటి ఫలితం మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. గమనించగలరు. బ్రహ్మపురాణం. ఆద్యం సర్వపురాణానాం పురాణం బ్రహ్మముచ్యతే. బ్రహ్మపురాణం అన్ని పురాణాల్లో మొట్టమొదటిది. మహావిష్ణువు యొక్క మహాత్మ్యమును తెలియజేయనది. బ్రాహ్మం మూర్ధా హరేరేవ అని ఆయన శిరస్సుతో పోల్చబడింది. మనిషి ధర్మ అర్థ కామ మోక్షాలు ఎలా సాధించగలడో తెలిపేదే బ్రహ్మపురాణం. ధర్మాన్ని పాటించడం వల్ల రాజ్యప్రాప్తి, స్వర్గప్రాప్తి, ఆయుష్, కీర్తి, తపస్సు, ప్రతిష్ట, మోక్షం మొదలైనవి అన్నీ నెరవేరుతాయి అని పురాణోక్తి. అలాగే పరస్త్రీ వ్యామోహం తగదని బోధిస్తోంది బ్రహ్మపురాణం. పద్మపురాణం. హృదయం పద్మసంజ్ఞితం అని మహావిష్ణువు యొక్క హృదయంతో పోల్చబడింది పద్మపురాణం. నారాయణుని నాభి నుండి ఉద్భవించిన సృష్టి కనుక పద్మపురాణంగా చెప్పబడింది. పురుషమేవేదగం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ అనగా సృష్టిలోని సమస్తము హరిమయమే అనేది పద్మపురాణ సారాంశం. ఏ చిన్న కార్యమైనా భక్తిభావంతో చేస్తే చాలు, పాపాలు పటాపంచలవుతాయి. క్షణకాలంలో దుర్జనుల్లో ఉన్న దుర్గుణాలు యువతల వారిలో చొచ్చుకుపోతాయి. అందువలన దుర్జనులకు దూరంగా ఉండాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనేది వేదాల సారం. తల్లిదండ్రుల సేవ, జనులందరి ఏళ్ల సమాన దృష్టి, మిత్రద్రోహం చేయకుండుట, పతిసేవ, విష్ణుభక్తి ఇవి కొన్ని సదాచారాలుగా పద్మపురాణం చెప్తోంది. వైష్ణవం దక్షిణోబాహు అన్నట్లు విష్ణుపురాణం నారాయణుని కుడిభుజంతో పోల్చబడింది. శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనల ద్వారా భక్తిని గురించి విపులంగా వివరించబడింది విష్ణుపురాణంలో. శరణు కోరడం, భగవంతుని గుణగానం, చేసిన కర్మలను నారాయణునికి సమర్పించడం ఈ పురాణంలో ప్రధానంగా చెప్పబడ్డాయి. శివకేశవుల మధ్య భేదం లేదని స్వయంగా శ్రీకృష్ణుడు తెలిపాడు ఈ పురాణంలో. ఎంతో గొప్ప తపస్సు చేస్తే గాని సాధించలేని పుణ్యాన్ని కేవలం హరి సంకీర్తనతో పొందవచ్చు అనే సందేశాన్ని చాటి చెప్తోంది విష్ణుపురాణం. వాయుపురాణం. వాయుర్వామో మహేషితు. మహావిష్ణువు యొక్క ఎడమ భుజంగా కీర్తింపబడింది వాయుపురాణం. శివలీలలను గురించి వాయుదేవుడు చెప్పిన పురాణం వాయుపురాణం. అయినప్పటికీ మహావిష్ణువు వర్ణన కూడా ఇందులో ఉంది. వేదాంగాలు, ఉపనిషత్తులు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పటికీ పురాణ జ్ఞానం లేని వారు పండితులు కాలేరు. మనిషి యోగి కావాలంటే ప్రాణాయామం ఒక సాధనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూర్తిత్రయాత్మకమైన ఓంకారం. గయాక్షేత్రాన్ని దర్శించడం ద్వారా అట్లు దర్శించిన వారి తల్లిదండ్రులు ఉద్ధరింపబడతారని వాయుపురాణం చెప్తోంది. శ్రీమద్భాగవత పురాణం. ఊరు భాగవతం ప్రోక్తం అని శ్రీమద్భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క తొడలతో పోల్చబడింది. వేదవ్యాసుడు వేదం విభాగం చేసిన తదుపరి మహాభారతం, 17 పురాణాలు, వేదాంత సూత్రాలు మొదలగు గ్రంథాలు వ్రాశాడు. కానీ మనస్సు ప్రశాంతత పొందలేదు. అదే సమయంలో అతడికి వచ్చిన నారద మహర్షిని తన వ్యాకులపాటుకు కారణం అడిగాడు. అప్పుడు నారదుడు వ్యాసునితో శ్రీకృష్ణ లీలలను విశదపరుస్తూ శ్రీమద్భాగవతమును రచించమని ఆదేశించాడు. ఆదేశించిందే తడు వ్యాసుడు భాగవత రచనకు పూనుకున్నాడు. మనస్సు నిష్కల్మషం కావడానికి భాగవతాన్ని మించిన సాధనం లేదు. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే గాని
భాగవత కథాశ్రవణం లభ్యం కాదు. అటువంటి భాగవతాన్ని పరీక్షణ్ మహారాజు సుఖమహర్షి ద్వారా విన్నాడు. భాగవత కథలను విన్నవారు వాటిని మననం చేసుకోవడం ద్వారా వైకుంఠ ప్రాప్తి పడేయగలరని గోకర్ణుని కథ ద్వారా తెలియబడుతోంది. నారద పురాణం. నాభిశ్చ నారదీయకం. శ్రీ మహావిష్ణువు నాభిస్థానంతో పోల్చబడింది నారద పురాణం. నారదమునిచే ఉపదేశింపబడింది. నిత్యశంకితుడు కష్టాల పాలవుతాడు. యవ్వనం, పుష్కలమైన డబ్బు, అధికారం, అవివేకం అనేవి 4 అనర్థహేతువులు. అపకీర్తిని మించిన మృత్యువు వేరొకటి ఉండదు. సత్పురుషులు నివసించే చోట కష్టాలుండవు. సత్పురుషులు అందరి ఏళ్ల దయాదృష్టితో ఉంటారు. శత్రువుల వినయం, వేశ్యల సహృదయత, పాము పుసుకొట్టకపోవడం వీటిని నమ్మకూడదు. సర్వజనుల హితం కోరేవారు సాధువులు. ఉత్తములతో అడుగడుగునా ఏర్పడేది మైత్రీభావం. ఇతరుల మంచి కోరేవాడే ఉత్తముడు. దానము, అధ్యయనము నిరంతరం సాగాలి. చీమల్లో ఉన్న ప్రయత్నగుణం ఆదర్శం కావాలి. గురు శుశ్రూషతోనే చక్కటి విద్య సాధ్యం అంటోంది నారద పురాణం. మార్కండేయ పురాణం. మార్కండేయం దక్షిణోంగ్రీహి. విష్ణు భగవాన్ని కుడిపాదముగా వర్ణితమైంది మార్కండేయ పురాణం. మునులకు కలిగిన ధర్మ సందేహముల నివృత్తికై మార్కండేయ మహర్షి చేసిన ఉపదేశమే మార్కండేయ పురాణం. సమాజంలో ఉండవలసిన పుత్రుల పాత్రలను, కర్తవ్యములను ఉపదేశిస్తోంది మార్కండేయ పురాణం. అగ్ని పురాణం. వామో యజ్ఞేయముచ్యతే. అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదంతో పోల్చబడింది. అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి చేసిన ఉపదేశమే అగ్ని పురాణం. ఈ పురాణంలో కొన్ని పరిశీలనాత్మకమైన విషయాలు ఇలా ఉన్నాయి. దేవాలయ నిర్మాణం చేసిన వారే కాదు, ఆ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, ఆలయమును తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టువారు కూడా పుణ్యాత్ములే. కనుక అటువంటి వారి జోలికి పోవద్దని యమధర్మరాజు భటులతో చెప్పాడు. మానవులు ప్రతిదినం ఆచరింపవలసిన కర్మల గురించి వివరించిన సందర్భంలో ఈ క్రింది నియమములను పాటించవాలని స్పష్టంగా చెప్పడమైంది. ఎంతో అవసరమైన సమయం ఉన్నది కానీ ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం చేయకూడదు. ఎల్లప్పుడూ శుభమునే పలుకుతూ ఉండాలి. తనకు కానీ తన యజమానికి కానీ జరిగిన అవమానమును చెప్పుకోరాదు. రోగం ఎంత చిన్నదైనా నిర్లక్ష్యం చేయరాదు. పరోక్షమును కూడా ఎవరిని నిందించకూడదు. అప్రియం పలుకరాదు. శాస్త్రములను నిందించు వారి పక్కన ఉండరాదు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి అని యమధర్మరాజు భట్లకు చెప్పాడు. సాగర మథనంలో హాలాహలం ఉద్భవించగా లోకాలను కాపాడడం కోసమై పరమశివుడు గరళాన్ని సేవించి కంఠాన్ని నిలుపుకున్నాడు. సీతాన్వేషణలో సుగ్రీవుడు శ్రద్ధ చూపడంలో ఆలస్యం చేయసాగాడు. శ్రీరాముడు సుగ్రీవునకు వాలివలే చెడు మార్గంలో నడవవద్దని సందేశం పంపాడు. సీతాపహరణ విషయంలో మారీచుడు రావణుని చేతిలో మరణించుట కన్నా రామబాణమునకు గురి కావడమే శ్రేయస్కరమని భావిస్తాడు. కుంభకర్ణుడు రావణుతో సీతనపహరించి పాపం మూటగట్టుకున్నావని పలికి ఎంతటి మహోన్నతులైన అక్రమాలకు పాల్పడరాదని హితవు చెప్తాడు. ఇటువంటి ఎన్నో విషయాలు అగ్ని పురాణంలో వివరించబడ్డాయి. భవిష్య పురాణం. భవిష్యం దక్షిణో జానుహు. మహావిష్ణువు యొక్క కుడి మోకాలితో భవిష్య పురాణం పోల్చబడింది. సూర్య భగవాన్ని సంపూర్ణానుగ్రహం ఉన్నవారికి ఎటువంటి చింతలు ఉండవని ఈ పురాణం చెప్తోంది. ఈ పురాణంలో అన్నదాత ప్రాణదాతగా కీర్తింపబడుతున్నాడు. దంపతులు పరస్పరం అర్థం చేసుకుని జీవించాలని చెప్తోంది భవిష్య పురాణం. బ్రహ్మవైవర్త పురాణం. బ్రహ్మవైవర్త సంజ్ఞంతు వామో జాను ఉదాహృత. శ్రీమన్నారాయణుని ఎడమ మోకాలితో పోల్చబడింది ఈ పురాణం. సావర్ణి మనువు వరాహస్వామి మరియు శ్రీకృష్ణునికి సంబంధించి నారదునికి తెలియచేసేదే బ్రహ్మవైవర్త పురాణం. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా చూడకపోతే ఆ ఇంటి నుండి అదృశ్య రూపంలో ఉన్న దేవతలు, పితృదేవతలు, అగ్నిహోత్రులు, గురువు పూజలు అందుకోకుండానే వెళ్ళిపోగలరు. ప్రతి మానవుడు జన్మనిచ్చిన తండ్రినే గాక విద్యాదాత, అన్నదాత, కన్యాదాత, అభయదాతలను కూడా సమానంగా గౌరవించాలని పురాణం ఘోషిస్తోంది. సత్యం, ధర్మం కంటే మిన్నయింది వేరేది లేదు. అందుకని ధర్మాన్ని రక్షించాలి. అలాగే గంగా నది వంటి నది, మహావిష్ణువు వంటి దైవము లేని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. లింగ పురాణం. లైంగంతు గుల్ఫకం దక్షం. మహావిష్ణువు కుడి చీలమండ లింగ పురాణం. అగ్నిలింగంలో ఉన్న శివుడు ఉపదేశించినది లింగ పురాణం.
పూజ కన్నా హోమం గొప్పది, హోమం కన్నా తర్పణం గొప్పది, తర్పణం కన్నా జపం గొప్పది, జపం కన్నా అభిషేకం గొప్పది. పరమశివుడు అభిషేక ప్రియుడు కదా. నిష్కామ కర్మలను ఆచరించడం కన్నా తపోయజ్ఞం, తపోయజ్ఞం కన్నా జపయజ్ఞం, దానికన్నా ధ్యానయజ్ఞం మహత్తరమైంది. నిశ్చలమైన ధ్యానం శివ సాక్షాత్కారానికి మార్గం. కోరికలకు హద్దులుండవు కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, కాశీక్షేత్రంలో మరణించిన ప్రతి వ్యక్తి మోక్షానికి అర్హుడే అని ఈ పురాణం చెప్తోంది. వరాహ పురాణం. వరాహం వామగుల్ఫకం. మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ వరాహ పురాణం. వరాహ అవతారంలో మహావిష్ణువు భూదేవికి చెప్పిన పురాణం ఇది. మహావిష్ణువు తన భక్తుల అంగాలను వివిధ రూపాలతో సంరక్షిస్తుంటాడు. పంచభూతాలకు సంబంధించిన కర్తవ్య నిర్వహణ అంతా విష్ణుమాయే. అన్నదానం చేస్తే అన్ని దానాలు చేసినట్లే. సకల జగత్తుకు ఆధారం సత్యం. స్కాంద పురాణం. స్కాందం పురాణంలో మాని. మహావిష్ణువు యొక్క కురులతో పోల్చబడింది స్కాంద పురాణం. శివుడు కుమారస్వామికి ఉపదేశించిన ఈ పురాణాన్ని కుమారుడు మునులకు ఉపదేశించాడు. సకల పాపాలను దూరం చేసేది స్కాంద పురాణం. గురువుల అనుగ్రహం పొందితే దేవతల అందరి అనుగ్రహం పొందినట్లే. సర్వ యజ్ఞఫలం, సర్వదానఫలం పురాణ శ్రవణం ద్వారా కలుగుతుందని చెప్పబడింది. వామన పురాణం. త్వగస్య వామనం స్మృతం. మహావిష్ణువు యొక్క చర్మంగా వర్ణించబడింది ఈ పురాణం. బ్రహ్మ వామన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ బోధించిన పురాణమే వామన పురాణం. పుత్రుని కంటే శిష్యుడే గొప్పవాడు. పుత్రుడు పున్నామ నరకం నుండి విముక్తి కలిగిస్తాడు, కానీ శిష్యుడు పాపాల బారి నుండి తప్పించగలడని చెప్పబడింది. కృతజ్ఞతను మించిన పాపం లేదు. పూర్వజన్మలో చేసిన పాపాలను తొలగించుకున్నట్టుకు తపస్సు కన్నా మరే మార్గం లేదని వామన పురాణం చెప్తోంది. కూర్మ పురాణం. కౌర్మం పృష్ఠం సమాఖ్యాతం అన్నట్లు కూర్మ పురాణం మహావిష్ణువు వీపు భాగంగా వర్ణితమైంది. శ్రీ మహావిష్ణువు ఇంద్రుని సమక్షంలో మహర్షులకు ఉపదేశించిన పురాణం ఇది. శివుని మరో రూపమే విష్ణువు. ధర్మం వల్లనే అర్థం, కామం, మోక్షం సిద్ధిస్తాయి. కనుక ధర్మాన్ని విడవకుండా సర్వదా ఆశ్రయించాలి. బాధ్యతలను మరిచి తీర్థయాత్రల నెపంతో తిరిగితే ఫలితం ఉండదు. దేవాలయాల పవిత్రతను కాపాడాలి. గురునింద మహాపాపం. రాజైనవాడు ఎప్పుడూ భయపడకూడదు. తప్పు చేసిన వానికి ప్రాయశ్చిత్తమే తరుణోపాయం. వేద విభాగం చేసేవారందరూ వ్యాసులే. కృష్ణద్వైపాయనుడు 26వ వ్యాసుడు. కూర్మ పురాణంలో చెప్పబడిన విశేషాల్లో ఇవి కొన్ని. మత్స్య పురాణం. మాత్స్యం మేధ ప్రకీర్త్యతే. మహావిష్ణువు యొక్క మెదడుతో ఈ పురాణం పోల్చబడింది. విష్ణు భగవానుడు మత్స్య రూపంలో వైవస్వతమునకు ఉపదేశించిన పురాణం ఇది. పురుషార్థాల పట్ల మానవులను ప్రేరేపిస్తుంది ఈ పురాణం. శ్రాద్ధకాలంలో పితృదేవతలకు సమర్పించిన అన్నపానాదులు వారు ఏ రూపంలో పుడితే వారికి తగిన ఆహారంగా మారతాయి. పతివ్రతల నోటి వెంట వచ్చిన మాటలు వ్యర్థం కావు. అందువలన వారి పట్ల పూజ్యభావంతో మెలగాలి. ఐహిక సుఖముల కొరకు కాలం వ్యర్థం చేయకూడదు. గరుడ పురాణం. మజ్జాతు గారుడం ప్రోక్తం. శ్రీ మహావిష్ణువు యొక్క మాంసమయ దేహంతో పోల్చబడింది గరుడ పురాణం. మహావిష్ణువు గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే ఈ పురాణం. గరుడ పురాణం ఈ విధమైన సందేశాన్ని ఇస్తోంది. ఇతరుల ఇంట నివసింపరాదు. నిష్కారణంగా సేవకులను నిందించకూడదు. పిసినారి చేతిలో ఉన్న ధనం, మొండివాని జ్ఞానం, గుణములేని అందం, కష్టముల్లో ఆదుకోని మైత్రి వ్యర్థం. కష్టకాలంలో చిరపరిచితులు సైతం మెల్లగా తప్పుకుంటారు. ధర్మము, కర్మల ద్వారా జీవనము గావించువారు, ఇంద్రియ నిగ్రహము గలవారు, అతిథి సేవయే భాగ్యముగా తలిచేవారు, తమ భార్యల పట్ల ఆసక్తి చూపేవారు తమ ఇంటనే మోక్ష సుఖం అనుభవిస్తారు. ఉత్తములతో సహవాసం చెయ్యాలి. దుర్మార్గుల వలన ఇహపరలోకాల్లో హితం లేదు. కాలం ఎప్పుడూ మేలుకునే ఉంటుంది. కాలాన్ని కాదని జరిగేదేదీ లేదు. శత్రువైనా మన హితము కోరేవాడైతే వాడే నిజమైన బంధువు. మర్యాద, ఆదరణ, విద్యావకాశాలు లేని స్థలాన్ని విడవడమే శ్రేయస్కరం. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండమస్తి గీయతే. మహావిష్ణువు యొక్క ఎముకలతో పోల్చబడింది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. కాలచక్రమంతటికి మూల కారణం సూర్యుడే. దానములలో అన్నదానం శ్రేష్టమని
బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఓం నమో నారాయణాయ. యూట్యూబ్ వ్యూయర్స్కు మా